భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి కావాలి, తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ కావాలి. ఈ రెండిట్లో ఏది నిజమంటే తెలుగుదేశానికి బీజేపీ కావాలని బీజేపీకి తెలుగుదేశం అక్కర్లేదు. బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుని 4 సీట్లు ఇస్తారు, వాటిలో గెలవచ్చు. కాకపోతే దానివల్ల శాశ్వతంగా పార్టీ ఇంకో 10 సంవత్సరాల పాటు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే 1999లో పొత్తు పెట్టుకున్నటువంటి ఇంపాక్ట్ 2014 దాకా ఆ పార్టీ దెబ్బతినేసింది. 2014లో పెట్టుకున్నటువంటి ఇంపాక్ట్ 10 సంవత్సరాల నుంచి ఆ పార్టీకి ఉనికి లేకుండా పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సీరియస్గా ఆలోచించుకుంటున్నటువంటి రోజులు. తెలుగుదేశానికి మాత్రం భారతీయ జనతా పార్టీ కావాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న సార్లు 2 సార్లు గెలిచింది. అందులో పైన ప్రధానమంత్రి ఇంపాక్ట్ ఆ రోజున వాజ్పేయి, మొన్న నరేంద్ర మోడీ. అయితే ఒకసారి ఓడింది కూడా ఉంది ఇద్దరు కలిసినాకు. ఈ దఫా మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకున్న 2 సార్లు కూడా అంటే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నటువంటిది అనుకోవడానికి లేదు. 2014లో ప్రతిపక్షంలో ఉండి పెట్టుకుంది, 99లో అధికారంలో ఉండి పెట్టుకుంది. కాబట్టి ఆ లెక్కలు వేయడానికి కూడా వెళ్ళలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వస్తే కనుక ఆటోమేటిక్గా విన్నింగ్ హార్స్ అన్నటువంటిది జనంలోకి వెళ్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఎన్నో కొన్నిచ్చి కలుపుకెళ్లాలన్నటువంటి ఆలోచనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీది.